హాయ్ అండి. మన బాధైనా, సంతోషమైనా పంచుకోవడానికి ఒక మనిషి అంటూ ఉండాలి అని అంటారు కదా! అదైతే ఒకప్పుడండి, ఇప్పుడు కాదు. అంటే మనకు బాధొచ్చినా, సంతోషం వచ్చినా ఇప్పుడు మనమే అనుభవించాలి తప్పించి మనకెవరు సపోర్ట్ చేసేవాళ్ళే ఉండరండి. ఒకప్పుడైతే మన అనేవాళ్ళు. ఇప్పుడు నేను, నా ఫ్యామిలీ అన్న సెల్ఫిష్‌లో ఉన్నారు. సరేలే మన వాళ్ళే కదా అని మన బాధలు ఏమైనా షేర్ చేసుకుంటే లోకు కడతారే తప్పించి మనకెవరు కూడా హెల్ప్ చేయరు. ఎందుకు చెప్తున్నాను అంటే, నా బాధైనా, సంతోషమైనా నేను షేర్ చేసుకునేది మీతోనే కదండీ! అందువల్ల చెప్తున్నాను. ఈ రోజుల్లో మనం అతి మంచితనం కూడా పోకూడదండి. అవతల వాళ్ళు ఏమనుకుంటారా అని మనం కాంప్రమైజ్ అయ్యి అవతల వాళ్ళకి మనం హెల్ప్ చేసినా, అవి వీళ్ళెప్పుడు ఇలాగే చేస్తారులే అన్నట్టు ఈజీగా తీసుకుంటారు తప్పించి మనకి వాల్యూ అనేది ఉండదు. అందువల్ల మనం ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నది నాకు అర్థమైందండి. మీరందరూ ఏమంటారు? ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అందరూ ఫేస్ చేస్తుంది ఇదే కదా!